ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మేషరాశి వారికి జీవితంలో ఒక సరికొత్త మరియు అత్యంత శుభప్రదమైన కాలం ప్రారంభం కాబోతుంది. దీన్ని మీరు ఎప్పుడు ఊహించి ఉండరు. అలాంటి సానుకూల మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. ఇల్లు, కుటుంబంలో ఎంతో కాలంగా లేని సంతోషాలు మళ్లీ నెలకొంటాయి. అలాగే మీ ఎదుగుదల చూసి అసూయపడే శత్రువుల ఆలోచనలన్నీ ఇకపై విఫలమవుతాయి. అందరి నోళ్లు మూతపడే ఒక అద్భుతమైన శుభవార్త మీ అదృష్టంలోకి రాబోతుంది. ఎందుకంటే ఆ శని భగవానుడి కర్మఫల న్యాయం మరియు ఆంజనేయ పుత్రుడైన హనుమంతుడి సంపూర్ణ అనుగ్రహం మీపై లభిస్తుంది. రాబోయే 24 గంటల లోపల కొన్ని పెద్ద శుభవార్తలు మేషరాశి వారైన మీ అందరికీ అందబోతున్నాయి. ఇవి మీ జీవితంలోని ఎంతో ఆనందాన్ని నింపే వార్తలు. వీటిని విని మీరందరూ ఎంతో సంతోషిస్తారు. మరి స్నేహితులారా, ఈ మార్పు కేవలం ఒక సాధారణ సంఘటన మాత్రమే కాదు, ఇది దైవ అనుగ్రహం వల్ల లభించిన అద్భుతమైన సమయం. ఇలాంటి మంచి కాలం అందరికీ దక్కదు. చాలా అదృష్టవంతులైన మేషరాశి వారికి మాత్రమే ఇలాంటి భాగ్యోదయమైన రోజులు వస్తాయి. రాబోయే 24 గంటల లోపల ఇల్లు, కుటుంబంలో సంతోషాలకు హద్దులు ఉండవు. ఈ శుభవార్త మీ జీవితంలో ప్రశాంతతను, ఆనందాన్ని నింపుతుంది. మేము మీ అందరికీ మంచి సమాచారం అందించడం కోసం ఎంతో పరిశోధన చేసి మీ జీవితానికి ఎంతో అవసరమైన విషయాలు తీసుకొచ్చాము. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే శనిదేవుడు, హనుమంతుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై హనుమాన్, జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, మేషరాశి వారి రాబోయే 24 గంటల లోపల మీకున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోవడానికి రాత్రి పడుకునే ముందు మీ ఇంటి గడప దగ్గర చేయవలసిన ఒకే ఒక మహా రహస్య పరిహారం ఉంది. దాని గురించి వీడియో చివరిలో ప్రత్యేకంగా చెప్పబోతున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మేషరాశి వారైన మీ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉండవచ్చు. మీరు సంపాదించే డబ్బు ఇటు నుండి వచ్చి అటు వెళ్లిపోతుండవచ్చు. మీరు కొద్దిగా డబ్బు దాచడానికి ప్రయత్నించినా దాన్ని ఎక్కువ కాలం కాపాడుకోలేకపోతుండవచ్చు. ఏదో ఒక నేపంతో లేదా కారణంతో మీ పొదుపు మొత్తం ఖర్చయిపోతూ ఉండవచ్చు. అయినప్పటికీ మీ జీవితంలో ఒక సమస్య ముగిసేలోపే మరికొత్త సమస్య వచ్చి నిలబడుతూ ఉండవచ్చు. జనాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీ భావాలకు విలువ ఇవ్వకుండా మీరు చెప్పాలనుకునే మాటను ఎగతాళి చేసి ఉండవచ్చు. మీ జీవిత కాలంలో ఎన్నో రోజులు మీరు మీ కన్నీళ్లను దాచుకొని ఉన్నారు. అయినా సరే మీ గుండెల్లోని బాధను ఎవరికి చెప్పుకోలేకపోయారు. అయితే ఈ రోజున వీడియోలో మేము మీకు ఏ సమాచారం అయితే చెప్పబోతున్నామో, ఏ పరిహారాలు అయితే చెప్పబోతున్నామో మీరు వాటిని పూర్తి శ్రద్ధగా వినండి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మేము ఈ రోజు మీకు చెప్పబోతున్నాము. మరియు శని భగవానుడు మరియు హనుమంతుడి యొక్క నిజమైన భక్తులు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి భావంతో జై శనిదేవ, జై శ్రీరామ్, జై హనుమాన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరితో అయితే దైవానుగ్రహం ఉంటుందో వారిని ఎవరు ఏమి చేయలేరు. శత్రువులు మేషరాశి వారైన మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా చూడలేరు. ఎప్పుడైనా మీరు విజయవంతం అయినప్పుడు, మీ కష్టం వల్ల ఏదైనా దక్కినప్పుడు కొందరు మీపై ఏదో ఒక కుట్ర పన్నుతూనే ఉంటారు. కానీ బయట ఉండే శత్రువుల కంటే మీ సొంత వారే ఉండి మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వని వారి గురించి జాగ్రత్తగా కూడా అవసరం. మీ చుట్టుపక్కల ఎంతో మంది జనాలు ఉన్నారు. వారు మిమ్మల్ని ఏ స్థితిలోనూ సంతోషంగా చూడాలనుకోరు. బయట మాత్రం మీ శ్రేయోభిలాషలాగా నటిస్తారు. కానీ లోపల మీపై ద్వేషం నింపుకొని కూర్చున్నారు. ఇలాంటి దాగి ఉన్న వారి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. మేషరాశి వారు చాలా తృప్తి స్వభావం గల మనస్తత్వం ఉన్నవారైనప్పటికీ అంగారకుడు అనగా కుజుడి ప్రభావం వల్ల మీలో అపారమైన ధైర్యం, ఆవేశం మరియు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీ జీవితంలో ఏది దక్కినా కూడా మీరు ఎలాగోలా గడిపేస్తారు. ఎవరి ముందు మీ కష్టాలను మీరు ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ మీరు ఇతరులకు సంతోషాన్ని ఇవ్వడంలో నమ్ముతారు. మీ సంతోషాలను, ఆశలను అణుచుకొని అయినా సరే ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. మీకు ఎప్పుడు నేటి వరకు దక్కవలసిన గుర్తింపు దక్కలేదు. మీరు మనసుతో ఎంతో ప్రేమపూర్వకమైన, కోపం ఉన్న, నిష్కలషమైన స్వభావం గల మనిషి. అలాంటి మీకు ఎప్పుడు తగిన గౌరవం, మర్యాద లభించలేదు. ఎవరి కోసమైతే మీరు ఎల్లప్పుడూ వారి మంచినే ఆలోచిస్తూ వచ్చారో ఆ జనాలు ఎప్పుడు మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేదు. పైగా మిమ్మల్ని వాడుకున్నారు. ప్రతి మనిషి యొక్క ఓపికను ఒక హద్దు ఉంటుంది. అయినా సరే మేషరాశి వారి సహనశీలత అపారమైనది. మీరు ఎంతగా ఇబ్బందులో పడినా, ఎంతటి కష్టాల్లో మునిగిపోయినా ఇతరుల ముందు యాచించరు. మీ ధైర్యాన్ని ఎప్పుడు బలహీన పడనివ్వరు. ఇదే మీ రాశి యొక్క చాలా గొప్పతనం. ఈ మీ గొప్పతనమే మిమ్మల్ని ఈ రోజు చాలా విజయవంతమైన వ్యక్తిగా మారుస్తుంది. మీరు మనసులోనే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని, స్వావలంబన సాధించాలని ఆలోచిస్తూ ఉంటారు. మరియు కలలు కూడా కంటారు. ఇందుకోసం మీరు ఎన్నో పనులు చేసి ఉంటారు. వాటిలో మీకు ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కానీ చాలా త్వరలోనే మీకు చాలా పెద్ద విజయాలు లభించబోతున్నాయి.
ఇక్కడ ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో మీ కర్మస్థానంపై శని భగవానుడి అనుగ్రహం, గ్రహాల సానుకూల ప్రభావం వల్ల మీ ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో చాలా కాలంగా నిలిచిపోయిన మీ ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించిన ఒక మంచి సమాచారం ఈ రోజు మీకు అందుతుంది. పై అధికారితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీ పనితనానికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. దీనికి తోడు మీపై అధికారులు నమ్మకం పెరిగి కార్యాలయంలో మీ మాట తిరుగులేని లీడర్షిప్ లభిస్తుంది. సహోద్యోగులు కూడా మీ సలహాల కోసం ఎదురుచూసే అద్భుతమైన, గౌరవప్రదమైన స్థానం మీకు దక్కుతుంది. ఇక వ్యాపారస్తులకు ఎప్పటి నుంచో అనుకుంటున్న కొత్త ఒప్పందాలు లేదా పార్ట్నర్షిప్ ఈ రాబోయే 24 గంటల్లో సఫలమవుతాయి. సొంతంగా ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని మీ ఆలోచనకు ఈ రోజు గట్టి పునాది పడుతుంది. శత్రువుల కుట్రలను తిప్పికొట్టి మీ రంగంలో మీరు ముందస్తులో నిలుస్తారు. కొత్త ఇన్వెస్టర్లు మీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. తద్వారా మీ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించే సువర్ణావకాశం లభిస్తుంది. మీ రాశి వారి ఒక పెద్ద గొప్పతనం ఏమిటంటే మీరు ఎవరి ముందు చేతులు చాచరు. దీనికి బదులుగా మీరు ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. కానీ మీ ఆత్మగౌరవంతో మీరు ఎప్పుడూ రాజీ పడరు. మేషరాశి వారు ఏ విషయాన్నైతే మనసులో బలంగా అనుకుంటారో ఆ విషయాన్ని పూర్తి చేసి తీరతారు. మీ రాశి వారు కొంచెం పట్టుదల, కాస్త మొండి స్వభావం కలిగి ఉంటారు. మరియు ఈ పట్టుదల వల్ల ఏదో ఒక రోజు పెద్ద లక్ష్యాలను కూడా సాధిస్తారు. ఇతరుల దయపై ఆధారపడరు. మరియు మీ పరిస్థితి అప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటారో, మీరు ఎవరినైనా ప్రేమించినప్పుడు ఎంతో నిజాయితీ గల మనసుతో వారితో ముడిపడిపోతారు. మరియు వారి చిన్న చిన్న విషయాలు కూడా మీకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. కానీ మీరు మీ మనసులోని ప్రతి ఒక్క విషయాన్ని మీ ఎదుటి వారికి విప్పి చెప్పినా ఎదుటివారు మీ భావాలకు ఏమాత్రం విలువ ఇవ్వకపోవచ్చు. మీ ప్రతి ఒక్క మాటను తృణీకరిస్తారు. అయితే అలాంటప్పుడు మీ భావాలకు దెబ్బ తగులుతుంది. మీకు కలిగే బాధ ఎంతో అపారమైనది. కానీ మీరు ఇదంతా కూడా భరిస్తారు. మీరందరూ తెలివైన వారితో పాటు ఎంతో దయ హృదయం గలవారు. ఎల్లప్పుడూ ఇతరుల మంచినే ఆలోచిస్తారు. మీ మంచి గురించి ఆ తర్వాతే ఆలోచిస్తారు. మీ ముందు గురించి ఆ తర్వాత ఆలోచిస్తారు. మీ ముందు ఎవరైనా చాలా ఇబ్బందుల్లో ఉంటే మీరు ఏ పరిస్థితుల్లోనైనా వారికి సహాయం చేస్తారు. మీరు అసలు వెనకడుగు వేరు. అప్పుడు మీరు మీ గురించి అసలు ఆలోచించరు. మీ సర్వస్వాన్ని ఇచ్చి అయినా సరే వారి సంతోష పెట్టడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తారు. ఇది మీ దయాగుణానికి ఒక పెద్ద నిదర్శనం. ఇవన్నీ మంచి విషయాలే, అందులో ఏ సమస్య లేదు. కానీ తరచూ మేషరాశి వారిలో ఇలా చూడబడింది. మీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే తపనలో తమకు తాము చాలా పెద్ద నష్టం చేసుకుంటూ ఉన్నారు. తమ జీవితంలో ఎక్కడో వెనుకబడిపోతారు. మీ అమాయకత్వాన్ని మరియు ఆవేశాన్ని ఎంతో మంది తెలివైన జనాలు లాభంగా మార్చుకుంటారు. ఎన్నోసార్లు జనాలు చాలా తెలివితో మీ భావాలను వాడుకున్నారు మరియు ఆ తర్వాత మీరు మోసపోయినట్లు భావించారు. అయితే ఇప్పుడు మేము మీకు చెప్తున్నాము, మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఒకవేళ మీరు ఇప్పుడు జాగ్రత్త పడకపోతే మీ జీవితంలో ఇబ్బందులు పడబోతున్నారు. ఇప్పుడు మీ ఆవేశాన్ని తగ్గించుకొని అమాయకత్వాన్ని వదిలిపెట్టి ఈ ప్రపంచం మీరు అనుకున్నంత సరళమైనది కాదు. ఇప్పుడు మీరు కొంచెం వ్యూహాత్మకమైన వైఖరిని అవలంబించాల్సిందే. ఇప్పుడు మీ మనసులో ఒక సంకల్పం చేసుకోండి. ఇకపై మిమ్మల్ని ఎవరు మీ నుంచి ఇకపై ఎవరు ఏమీ ఆశించకూడదు. మేము చెప్తున్నాము, ఈ విషయం మీతో జరగడం లేదా ఒకవేళ జరుగుతుంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును ఇదంతా జరుగుతుంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీ మనసులో సంకల్పం చేయాలి. ఇకపై మీరు అలాంటి జనాలకు దూరంగా ఉండాలి మరియు మీ ప్రతిభ ఏమిటో నిరూపించి చూపించాలి. ఇప్పుడు మీ మంచి సమయం వచ్చేసింది. ఇప్పుడు మీ గ్రహాల గమనం చాలా బాగుంది మరియు మీకు అనుకూలకంగా మారింది. కానీ దీనికోసం మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. లేదంటే ప్రతిసారి ఇలాగే మీరు మళ్ళీ అదే తప్పును పునరావృతం చేస్తారు. మీ మనసు చాలా పెద్దది కాబట్టి మీరు విజయవంతం కావడం ప్రారంభించినప్పుడు, మీ జీవితంలో సంతోషాలు వచ్చినప్పుడు ఆ జనాలు మళ్ళీ మీతో ముడిపడడానికి ప్రయత్నిస్తారు. ఎవరైతే మిమ్మల్ని గతంలో పట్టించుకోలేదో కానీ అదంతా స్వార్థంతో కూడుకున్నదని గుర్తుంచుకోవాలి. మీరు దాన్ని త్వరగా నమ్మకూడదు, లేదంటే మీరు మళ్ళీ ఇబ్బందులు పడతారు. ఇప్పుడు మీ గౌరవం, మర్యాద తిరిగి రాబోతున్నాయి. కలియుగంలో శని భగవానుడు మరియు హనుమంతుడి అనుగ్రహం మీ రాశిపై అత్యంత బలంగా నిలిచి ఉంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా నడవాలి. దైవం ఎవరిపై కృప చూపిస్తారో వారిపై సంతోషాలు కురుస్తాయి. కానీ తప్పులకు ఎటువంటి తావు ఉండదు. గుర్తుంచుకోండి, భగవంతుడు న్యాయ స్వరూపుడు. ఒకవేళ మీరు పొరపాటును కూడా ఒక తప్పు చేస్తే దానికి తగిన ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి పొరపాటును కూడా చేయకూడదు. ఇప్పుడు మీ మంచి సమయం ప్రారంభం కాబోతుంది. దైవానుగ్రహం ఇప్పుడు మీతో ఉంది. మీ సంతోషాలు ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఏ జనాలైతే మీతో చెడు చేశారో వారు తమ కర్మఫలాన్ని వారే అనుభవిస్తారు. గుర్తుంచుకోవాలి, మీరు బదులుగా ఏమీ చేయకూడదు. మీరు ఎవరికి వ్యతిరేకంగా మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు కూడా తీసుకురాకూడదు. మీ మంచి గుణాలు మీ విజయానికి మెట్లు అవుతాయి. ఎవరిపై అయితే దైవ కృప చూపిస్తారో ఆ వ్యక్తి మనసుతో నిజాయితీ గలవాడు. మంచి
మంచివాడైతే భగవంతుడు మనస్ఫూర్తిగా వారిపై కృప చూపిస్తాడు. ప్రతి ఒక్క విజయాన్ని అందిస్తారు. మీ ప్రతి చిన్న ప్రయత్నాన్ని చాలా పెద్ద లాభం మీద దక్కుతుంది. కానీ మీరు బదులుగా కొన్ని విషయాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మీ కర్మలు మరియు మాటలు ఎంత వీలైతే అంత శుభ్రంగా మంచిగా ఉంచుకోండి. మరి రాబోయే 24 గంటల సాయంత్రం నుండి మీపై సంపూర్ణ కృప కురవబోతుంది. శనిదేవుడు మీపై తన కృపా దృష్టిని ఉంచుతారు. దీని తర్వాత మేము చెప్పిన జాగ్రత్తలను మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అప్పుడు మీరు చూస్తారు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. దాని తర్వాత రాబోయే కొద్ది నెలల వరకు దైవ కృప మీపై నిరంతరాయంగా ఉంటుంది. ఆ తరువాత మీకు అపారమైన విజయాలు లభిస్తాయి. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గుర్తుంచుకోవాలి, మీరు ఎటువంటి వ్యసనాలకు లోను కాకూడదు. అయితే మీరు ఎటువంటి చెడు పనులు చేయకూడదు. ఎవరి వెనకైనా వారి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఎవరిని తిట్టకూడదు. మద్యం వంటి అలవాటుల్లో పడకూడదు. చెడు స్నేహాలు చేయకూడదు. ఎవరిని చెడు దృష్టితో చూడకూడదు. మీ మనసులోకి వచ్చే ప్రతి ఒక్క చెడు భావనను త్యాగం చేయండి. ఎంత వీలైతే అంత సైమానంతో కూడిన పరిశుభ్రమైన జీవితాన్ని జీవించండి. అయితే భగవంతుడు మీ కర్మకు తగిన ఎన్నో రెట్లు మంచి ఫలితాన్ని మీకు అందిస్తారు. ఇప్పుడు మీ ప్రతి ఒక్క దుఃఖానికి లెక్క సమయం స్వయంగా మీకు ఇస్తుంది. మీ భావాలకు విలువ దక్కుతుంది. మీకు గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. ఎన్నో ఏళ్ల తరువాత మీ జాతకంలో ఇంత పెద్ద రాజయోగం ఏర్పడింది. ఇది మీ జీవితాన్ని మార్చబోతుంది. ఇప్పుడు మీ గౌరవం మర్యాదలు పెరగబోతున్నాయి. సమాజంలో మీ గౌరవం, మీ పదవి పెరుగుతుంది. ఇప్పుడు మీరు దినధనాభివృద్ధి చెందుతారు. మరి స్నేహితులారా, మేషరాశి వారికి రాబోయే 24 గంటల్లో జరిగే గ్రహాల కదలికలు మీకు 100% అనుకూలంగా మారుతున్నాయి. ఈ రోజు చంద్రుడి సంచారం మరియు నక్షత్రాల ప్రభావం మీ రాశిపై అత్యంత సానుకూల శక్తిని ప్రసరింపజేస్తున్నాయి. ఈ రోజున మీ రాశికి లాభస్థానమైన శని భగవానుడు సంచరిస్తూ మేషరాశి వారికి అత్యంత బలమైన ధన లాభాలు ఇస్తున్నాడు. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న శారీరక మానసిక ఇబ్బందులు, శత్రు భయాలు తొలగిపోయే అద్భుతమైన యోగం ఈ రోజు ఏర్పడుతుంది. ఈ రోజు చంద్రుడు అనుకూల నక్షత్రాల ప్రభావంతో ఉండడం వల్ల మేషరాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, భూమి సంబంధిత వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆకస్మిక ధనలాభం, నూతన ఒప్పందాలు కుదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం ఈ రోజున ఏర్పడే శుభ నక్షత్రాల సంచారం వల్ల మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. చాలా రోజులుగా వాయిదా పడుతున్న పనులు వేగవంతం అవడమే కాకుండా సమాజంలో పేరున్న పెద్ద మనుషుల పరిచయాలు మీకు ఆయా చిత్త లబ్ధిని చేకూరుస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు నలుదిశలో వ్యాపించడానికి ఈ నక్షత్ర గమనం ఎంతగానో సహకరిస్తుంది. ఇక మీ రాశికి ధనస్థానంపై అనుకూల గ్రహాల శుభదృష్టి పడడం వల్ల మరియు శనిదేవుడి లాభదృష్టి వల్ల ఈ రోజు సాయంత్రం లోపు నిలిచిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ రోజు కలిసి వస్తుంది. గతంలో ఎవరికైనా ఇచ్చి ఇక తిరిగి రావు అని వదిలేసుకున్న డబ్బు ఈ రోజు మీ చేతికి అందుతుంది. మీపై ఉన్న పాత అప్పులు లేదా లోన్ల భారం నుండి బయటపడడానికి ఒక చక్కని ఆర్థిక మార్గం సుముఖమవుతుంది. ఆదాయానికి కొత్త వనరులు తెచ్చుకుంటాయి. ఇల్లు లేదా స్థలం కొనడానికి బ్యాంకుల లోను కోసం ప్రయత్నిస్తుంటే అవి సులభంగా మంజూరవుతాయి. అంతేకాకుండా వాహనాలు లేదా విలువైన వస్తువుల రూపంలో ఊహించని సంపద మీ ఇంట చేరే భాగ్యం ఉంది. ఈ గ్రహాల కలయిక వల్ల మీ కుటుంబంలో ఉన్న పాత ఆస్తి తగాదాలు ఒక కొలికి వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడి మానసిక భారం పూర్తిగా దిగిపోతుంది. మరి స్నేహితులారా, ఈ రోజున శని భగవానుడు మరియు హనుమంతుడు ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజు మీరు చేసే చిన్న పరిహారమైన స్వామి వారిని ఎంతో ప్రసన్నం చేస్తుంది. ఈ రోజు మీ పద్ధతి పాటించండి. మొదటిగా ఈ రోజు సాయంత్రం వేళల్లో శనిదేవుడి ఆలయానికి వెళ్లి నల్ల నువ్వులు వేసి ఆవు నూనె దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఓం శం శనిశ్చర్య నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల మేషరాశి వారికి ఉన్న కర్మదోషాలు, ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఇది మేషరాశి వారు తప్పకుండా చేయవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి స్వామి వారికి సింధూరం మరియు తమలపాకు మాల సమర్పించండి. అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా పఠించండి. దీనివల్ల మీ వ్యాపారంలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న శత్రుపీడలు, శని దోషాలు తక్షణమే తొలగిపోతాయి. అలాగే ఈ రోజు మీ ఇంటి పూజా గదిలో పశ్చిమ దిక్కున మట్టి ప్రమదలో నువ్వుల నూనె దీపం వెలిగించండి. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సుఖశాంతులు లభిస్తాయి. అలాగే ఈ రోజు నల్ల కుక్కకు లేదా నల్లటి ఆవుకు రొట్టెను తినిపించండి. అలాగే కాకులకు అన్నం లేదా పక్షులకు గింజలు వేయడం మేషరాశి వారికి పితృదోషాలు అరిస్తాయి. మరి స్నేహితులారా, ఈ రోజు పవిత్రమైన రోజు కాబట్టి కొన్ని పనులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. శనిదేవుడి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఈ నియమాలు తూచా తప్పకుండా పాటించండి. ఈ రోజు పొరపాటును కూడా ఇనుప వస్తువు, నల్ల నువ్వులు, ఆవు నూనె మరియు నల్లటి బట్టలు కొనుగోలు చేయకూడదు. ఈ రోజు వీటిని దానం చేయవచ్చు, కానీ ఇంటికి కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక నష్టాలు వస్తాయి. ఇంటికి ఉపయోగించే కత్తిర, సూదులు లేదా పదునైన చాకులు వంటి వస్తువులను కూడా ఈ రోజున కొనకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది.
ఉంటుంది. ఈ రోజు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకండి. ఈ రోజు ఇచ్చిన అప్పు అంత త్వరగా తిరిగి రాదు. పైగా ధనం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ సాయం పొంది గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారికి ఈ రోజు రూపాయి కూడా చేబదులు ఇవ్వకండి. అలాగే ఎటువంటి షూరిటీలు సంతకాలు పెట్టకండి, లేదంటే భవిష్యత్తులో మీరే ఆ అప్పు తీర్చవలసిన ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. మరియు వృద్ధులకు, శారీరక వికలాంగులకు మరియు పనిచేసే కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించకూడదు. వీరిని శని స్వరూపాలుగా భావిస్తారు కాబట్టి వీరిని సహాయం చేయడం వల్ల భగవంతుడు ఎంతో ప్రసన్నుడవుతాడు. ఈ కింద పని చేసే కార్మికులకు లేదా నౌకర్లకు ఇవ్వవలసిన జీతాలు సకాలంలో ఇవ్వండి. వారిని కష్టపెట్టి వారి కన్నీళ్లకు కారణమవకండి. శనిదేవుడు కర్మల దేవుడు కాబట్టి మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఈ రోజు వచ్చే అదృష్టం కాస్త చేజారిపోయే ప్రమాదం ఉంది. మీరు పని చేయడంలో అసలు బద్ధకం చూపించకూడదు. ఒకవేళ మీరు మీ కర్మలను నిజాయితీ గల మనసుతో చేస్తే మేషరాశి వారికి ప్రత్యేక విజయాలు చాలా త్వరగా లభిస్తాయి. మీ మార్గంలో ఎన్నో విజయాల అవకాశాలు ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తాయి. ఈ సమయంలో మీరు మహిళలను పొరపాటును కూడా అవమానించకూడదు. ఒకవేళ మిమ్మల్ని అవమానించినా సరే మీరు భరించండి, కానీ ఏ మహిళను తిరస్కరించకండి, అవమానించకండి. అది మీ పరీక్ష కావచ్చు కాబట్టి దాన్ని అలాగే చూడండి. మరి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకోండి. ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టే ముందు ఎవరైనా అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోవడం అవసరం ఉంటుంది. చాలా ఆలోచించి ఏదైనా పెట్టుబడి పెట్టండి. అయితే ఇక్కడ నష్టం ఏమీ జరగదు, కానీ ఒకవేళ మీరు తప్పుడు పెట్టుబడి పెడితే మీకు నష్టం జరిగే కొన్ని సూచనలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యం మరియు ప్రయాణాల విషయానికి వస్తే ఈ రోజున మేషరాశి వారు కొన్ని కఠినమైన జాగ్రత్తలు పాటించక తప్పదు. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఆందోళన, కోపం, నిద్రలేమి సమస్యలు ఈ రోజు సాయంత్రం తర్వాత క్రమంగా తగ్గుముఖం పడతాయి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే మీ రాశి స్వభావం వల్ల వచ్చే తొందరపాటును తగ్గించుకోవాలి. ఈ రోజు దూర ప్రయాణాలు చేసేటప్పుడు లేదా సొంతంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా నిఘా ఉంచాలి. పరధ్యానంగా వాహనాలు నడపకూడదు. కంటి సమస్యలు, అధిక వేడి లేదా కాళ్లకు సంబంధించిన చిన్నపాటి నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆహార నియమాల్లో జాగ్రత్త వహించడం చాలా మంచిది. ముఖ్యంగా బయటి జంక్ ఫుడ్లు దూరంగా ఉండండి. ప్రతిరోజు ఉదయాన్నే 5 నిమిషాల పాటు ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం వల్ల మీ ఆవేశం తగ్గి శారీరక దృఢత్వం పెరుగుతుంది. పనుల్లో ఉన్నప్పుడు విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. ఈ సమయంలో మేషరాశి వారి ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఎలాంటి కొత్త అవకాశాలు వస్తాయంటే వాటి గురించి మీరు కల్లో కూడా ఎప్పుడు ఊహించి ఉండారు. మీ ఆదాయాన్ని కొత్త వనరులు ప్రారంభమవుతాయి. మీరు కేవలం నిజాయితీ గల మనసుతో కష్టపడుతూ ఉండండి. ప్రయత్నాలు చేయడంలో వెనకడుగు వేయకూడదు. ఈ సమయంలో మీ పనులు ఏవైనా ఆగిపోతూ ఉంటే ఇప్పుడు వాటిలో వేగం వస్తుంది మరియు త్వరలోనే ఆ పనులు సంపూర్ణంగా ముగిసిపోతాయి. ప్రేమికులకు ఈ సమయం చాలా బాగుంటుంది. ఒకవేళ మీ ప్రేమలో ఎలాంటి అడ్డంకులు అయినా వస్తూ ఉంటే ఇప్పుడు మీ ప్రేమ విజయవంతమవుతుంది. మీ ప్రేమలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మరియు మీ ప్రేమకు దాని గమ్యం లభిస్తుంది. దాంపత్య జీవితంలో కూడా ఒకవేళ ఏవైనా ఇబ్బందులు ఉంటే, ఎలాంటి గొడవలు నడుస్తున్నా నెమ్మదిగా ఇవి ముగిసిపోతాయి. అయినా సరే మీరు మీ జీవిత భాగస్వామి మనసులోని మాటలను, భావాలను దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించవలసి ఉంటుంది. లేదంటే మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఈ రోజు మరియు ఈ విశిష్టమైన రోజున నల్ల శనగలు లేదా బూందీ లడ్డును పేదలకు ఖచ్చితంగా ఇవ్వండి. దీనితో పాటు నల్ల నువ్వులు, నల్ల బట్టలు మరియు కంబళిని పేదలకు దానం చేయడం, దానితో పాటు హనుమాన్ పారాయణ కూడా ఖచ్చితంగా చేయండి. మీరు నిత్యం హనుమాన్ చాలీస జపించాలి. ఎందుకంటే ఏ జనాలైతే శని భగవాన్ని, హనుమంతుని పూజిస్తారో, ఆరాధిస్తారో వారికి ఎటువంటి గ్రహ దోషాలు, శని పీడలు చుట్టుముట్టవు. కొన్ని ప్రత్యేక విషయాలు ఇందులో మీరు మీ మనసులో ఖచ్చితంగా ఉంచుకోవాలి. దీని వల్ల దైవం చాలా ప్రసన్నుడవుతాడు. శ్రద్ధగా వినండి. పేదలకు మరియు అవసరంలో ఉన్న వారికి సహాయం చేసే వారిపై దైవ ప్రత్యేక కృప ఉంటుంది. ఒకవేళ మీరు కూడా దైవానుగ్రహం కోరుకుంటే మీరు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. అవసరంలో ఉన్న వారికి అన్నదానం మరియు మంచి బట్టలు నిజాయితీ గల మనసుతో దానం చేస్తూ ఉండాలి. ఏదైనా ఆవు, రొట్టె లేదా పక్షులకు గింజలు వేయడం, దీని వల్ల గ్రహాల యొక్క క్రూర దృష్టి తొలగిపోయి చీమలకు పిండి లేదా చేపలకు ఆహారం వేయడం వల్ల ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. శనిదేవుడికి నలుపు, ముదురు నీల రంగంటే ఇష్టం కాగా హనుమంతుడికి సింధూర రంగు ఇష్టం. స్వామివారి కృప పొందడం కోసం మేషరాశి జాతకులు ఈ రోజు ముదురు నీలం లేదా ఎరుపు రంగు బట్టలు ధరించడం ఎంతో శ్రేయస్కరం. మరి స్నేహితులారా, ఇక మొదట్లో చెప్పుకున్న ఆ మహారహస్య విషయానికి వస్తే రాబోయే 24 గంటల్లో రాత్రి పడుకునే ముందు మీ ఇంటి ముఖద్వారం అనగా గడప బయట కుడివైపున ఒక చిన్న ప్రమిదలో ఆవు నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి అందులో 2 నల్ల మిరియాలు
ఉసిరికాయలు వేయండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి కృప, హనుమంతుడి రక్షణ లభిస్తుంది. మీ ఇంట్లో ఎటువంటి నరగోస, నెగిటివ్ శక్తులు ప్రవేశించలేవు. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.